తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అలియాస్ చింతపండు నవీన్. సో మన మల్లన్న గారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ మళ్ళీ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని, మినిస్టర్ని, సీఎం హోదాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడు ఈరోజు. ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారంగా అడ్డం పెట్టుకొని ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయన గతంలో ఏ పార్టీలో ఉన్నాడో మనందరికీ తెలుసు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా మనందరూ చూస్తున్నాం కదా. రేపు ఏ పార్టీ ఉంటాడనేది ఆయనకు కూడా తెలియని పరిస్థితి. సో నేను ఎందుకు చెప్తానంటే, రీసెంట్గా పొంగులేటి శ్రీనివాసరావు గారి మీద ఆయన ఒక మినిస్టర్, నీకు ఆ పదవి అవసరం లేదు, నువ్వు ఒక మినిస్టర్ పదవికి అర్హుడి కాదు, నీకు ఆ పదవిలో వర్క్ చేసే పనితీరు కానీ, అసలు నువ్వు ఆ పదవికి రాజీనామా చేసి పక్కెళ్ళిపో, నీ పనితీరే బాగలేదని చెప్పి మల్లన్న గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అసలు ముఖ్యంగా మల్లన్న ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇష్టానుసారంగా భూములు కబ్జా చేసి పెద్ద పెద్ద విల్లాలు కడుతున్నాడని చెప్పి మల్లన్న గారు చెప్తున్నాడు. సో ఈ విల్లాలు కడుతున్నాడు, ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించాడనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కటొక్కటి బయటకు చూపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని. ఒక పక్క మటుకి దళితుల భూములు ఏడన్నా ఆక్రమించుకున్నా, పోనీ దళితులు ఏడన్నా ఒక చిన్న రేకుల రూమ్ వేసుకున్నా సరే హైడ్రా వెళ్ళి ఆడ కూలగొట్టే పరిస్థితి. అదే హైడ్రా ఈ పొంగులేటి శ్రీనివాసరావు విల్లాల దగ్గరికి ఎందుకు పోవట్లేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నాడు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉదయం లేస్తే కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళందరూ నిలదీస్తున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, చింతపండు నవీన్ గారు కూడా విమర్శిస్తూ ఉన్నాడు. ఓకే, బాగానే ఉంది. మల్లన్న గారు ఉంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇలాంటి భూ కబ్జాలకి, అక్రమాస్తులు సంపాదించుకుంటున్నప్పుడు నువ్వుంది కూడా అదే కాంగ్రెస్ పార్టీలో కదా. ఆ పార్టీయే మొత్తం రెడ్ల పెత్తనం మీద నడిచిద్ది ఆ కాంగ్రెస్ పార్టీ. పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఇచ్చారు, కానీ పెత్తనం మొత్తం రెడ్డి సోదరులే. నువ్వు బీసీ సోదరుడివి. బట్టి విక్రమార్కన్న ఎస్సీ సోదరుడు. అసలు ఆ పార్టీలు మీ పెత్తనమే ఉండదు, మిమ్మల్ని చల్లనీరు. అలాంటప్పుడు మీరు ఆ పార్టీలో ఉండటం అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆ పార్టీలో ఉంటూ మళ్ళీ ఆ పార్టీ నేతలను విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఆ పార్టీలో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నాయిరా బాబు అని చెప్తున్నారుగా మీరు. ఒక పక్క చెప్తున్నప్పుడు మీరు ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి పక్కకు రావాలి, కానీ మీరు అదే పార్టీలు ఉంటూ పదవులు అనుభవిస్తూ మళ్ళీ వాళ్ళనే విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఏదేమన్నా మల్లన్న గారు, మీరు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. మీరు ఎమ్మెల్సీ అయినా కాంగ్రెస్ పార్టీలు ఉంటున్నా సరే అతను విమర్శిస్తున్నారు మినిస్టర్ గారిని, ఓకే బాగానే ఉంది. కానీ మీరు రిజైన్ చేసి బయటకు వచ్చి విమర్శిస్తే ఇంకా చాలా బాగుంటుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులైనా, ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతలైనా సరే మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తారు. ఇప్పుడు మీరు పొంగులేటి శ్రీనివాసన్ కాదు, వాళ్ళ అమ్మ మొగుడు ఎంత పెద్ద నేతలు దిగొచ్చినా సరే వాళ్ళు చేసే అక్రమాలను అరికట్టచ్చు. నేను ఎందుకు చెప్తానంటే, మీరు ఆ పార్టీలు ఉంటూ మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు కొన్ని వీడియోలు వాళ్ళకి ఎగ్నెస్ట్గా మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్టు? రాజ్భవన్ పిలిచి వాళ్ళు మళ్ళీ మీకు వార్నింగ్ ఇస్తారు. ఎందుకు అంత దాకా తెచ్చుకోవడం? సరే ఆలోచించండి. గాంధీ భవన్ పిలిపిస్తారు, తగ్గరా బాబు నువ్వు ఎందుకు ఎక్కువ చేస్తావని చెప్పి మీకు స్ట్రైట్ వార్నింగ్ ఇస్తారు. మీరు నోరు మూసుకొని సైలెంట్గా ఉంటారు. ఎందుకు అలాంటప్పుడు ఎందుకు? నిరుద్యోగులు మీరు పోరాటం చేసినప్పుడు మీకు ఎంతమంది సపోర్ట్ చేశారు? మీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఎన్నిసార్లు ఇదే ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి మీకు సపోర్ట్గా నిలబడ్డారు ఆ రోజు? అది ఆలోచించండి. నిరుద్యోగులు ఎంతమంది ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏందిరా బాబు, వాళ్ళని పట్టించుకుంటారా అని చెప్పి అలాంటి వాటి మీద ఫైట్ చేయండి. కేవలం ఈ పొంగులేటి శ్రీనివాసరావు గురించి చెప్పుకుంటూ పోతున్నారు, కానీ నిరుద్యోగులను వదిలేస్తున్నారు గాలికి. మీరు ఇచ్చిన పథకాలు కూడా అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఏదో పేరుకి మాత్రమే అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ అవి అమలు చేసే పరిస్థితి అయితే ప్రజెంట్ మీరు లేరు. ఏదేమన్నా కానీ కాంగ్రెస్ పార్టీని నువ్వు విమర్శించేటప్పుడు నీ పదవికి రాజీనామా చేసి నువ్వు బయటకు వచ్చి విమర్శిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఉన్న నేతలు విమర్శిస్తే మటుకి మీరు ఎంత పోరాటం చేసినా అది వేస్ట్. దానికి మేము కూడా సపోర్ట్ చేయం, మద్దతు ఇవ్వం. ఒకసారి ఆలోచించుకొని మీరు ఆ పదవికి రిజైన్ చేసి బయటకు వచ్చినాక మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. పూర్తి స్థాయిలో మీకు మేము సహకరిస్తాం, అవసరమైతే మేము మీ దగ్గర ఉండి మీకు మద్దతు ఇస్తాం. బాగా ఆలోచించుకోండి మల్లన్న గారు. థ్యాంక్ యూ.